చెప్పించుకుంటాయి. రేపొద్దున శత్రువుల మీద పెడుతున్నారు, వెళ్ళమంటావా వద్దంటావా, యుద్ధానికి వెళ్ళమంటావా వద్దంటావా, విజయం వస్తుందా అపజయం వస్తుందా, చచ్చిపోతానా బతుకుతానని నువ్వు కర్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి సోది చెప్పించుకున్నావు. కర్ణప్రసాద్ చేత నువ్వేదో జాతకం చెప్పించుకున్నావు. పోని నువ్వు బతికావా? బతికి పట్టగట్టావా? అక్కడి నుంచి సమయంలో వచ్చి ఏమన్నాడు? తెల్లారితే నువ్వు పోతావు అన్నాడు. తెల్లారి సూర్యుడు ఉదయిస్తాడు, నువ్వు ఉండవరా అన్నాడు. చచ్చిపోయా లేదా? మరి శకునం దగ్గరికి వెళ్ళటం వల్ల భవిష్యత్తు వేరే మార్చగలవా? నీ భవిష్యత్తు తెలుసుకోవడం కోసమో, నీ భవిష్యత్తును మార్చుకోవడం కోసమో నువ్వు అక్కడికి ఇక్కడికి వెళ్ళటం కాదు. నీ భవిష్యత్తు మార్చుకోవటం అనేది వాళ్ళ చేతిలో వీళ్ళ చేతిలో లేదు, నా యేసయ్య చేతిలో ఉంది. గట్టిగా చప్పలు కొడుతుంది అని మనం మహిమపడతాం. రా, యేసయ్య సన్నిధికి రా. ఆయన సన్నిధిలో ఆయన వాక్యం విను, ఆయన వాక్యం శ్రద్ధగా విను. ఎలా పడితే అలా కాదు, ఒక మాట ఇలాగా, ఒక మాట అక్కడ, ఒక మాట ఇక్కడ ఇన్నేసి వెళ్ళిపోతాం కాదు. అసలు నీ తప్పేంటో తెలియాలంటే నువ్వు దేవుని వాక్యం స్పష్టంగా శ్రద్ధగా విను. దేవుడు నీతో మాట్లాడతాడు, ఆ తప్పుని సరి చేసుకో, దేవుడు కృప చూపిస్తాడు. అంతేగాని నువ్వు